హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఒక కొత్త వెబ్సైట్ నుండి కిచెన్కి సంబంధించిన యూటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి డియో డాప్ అనమాట. నేను ఈ వెబ్సైట్ నుండి ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ఆ వెబ్సైట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రైస్ చూస్తుంటే అసలు ఇదంతా ఫ్రాడ్ ఏమో స్కామ్ ఏమో అనిపించేలాగా ఉన్నాయండి. ప్రైజెస్ అయితే అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ప్రోడక్ట్స్ చూస్తేనేమో మంచి క్వాలిటీ లాగా కనిపిస్తున్నాయి, బట్ ప్రైజెస్ చూస్తే ఏంటంటే చాలా తక్కువ ఉందన్నమాట. ప్రైస్ చాలా తక్కువ ఉంది కదా, మరి క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దామని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం అయితే డియో డాప్ వెబ్సైట్ నుండి కొన్ని కిచెన్ కి సంబంధించిన యూటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో నేను వచ్చిన తర్వాత చూసాక అర్థమైందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు అంత తక్కువ ప్రైస్ లో వీళ్ళు ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేస్తున్నారు అనిపించింది అనమాట. ఇది కంప్లీట్ గా ఒక హోల్సేల్ వెబ్సైట్ అనమాట. నాకైతే పర్సనల్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ బాగా నచ్చాయండి. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాటి ప్రైస్ ఎంత పడింది అనేది మీకు ఈచ్ వన్ బై వన్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా, లేదా వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకేమైనా చెక్ చేయాలి అనుకున్నా కూడా వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేయొచ్చు. లేట్ చేయకుండా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కలెక్షన్ అంతా ఒకసారి వన్ బై వన్ చూసేద్దామండి. నేను తీసుకున్న ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మల్టీ ఫంక్షనల్ పోర్టబుల్ మిక్సర్ అనమాట. అంటే ఇది చిన్న క్వాంటిటీస్ మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే లైక్ పౌడర్స్ ఉంటాయి కదండి, అంటే ఇలాచీ పౌడర్, లేదంటే గరం మసాలా పౌడర్, లేదంటే అప్పటికప్పుడుకి ఏదన్నా మనము పౌడర్స్ చేసుకోవాలి అంటే ఇలాంటి మిక్సర్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి మినీ మిక్సీ అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చిందండి. అంటే ప్రీమియంగా ఉందనమాట. లుక్ వైజ్ కూడా మంచి నేవీ బ్లూ కలర్లో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ లిడ్ వస్తుందండి. ఇదేంటంటే మామూలుగా అక్రైలిక్ లిడ్ అంటాం కదా, ప్లాస్టిక్ లాంటిదే, కాకపోతే కొంచెం మంచి స్ట్రాంగ్ క్వాలిటీ ఉందన్నమాట. అండ్ మనకి మిక్సర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. బ్లెండర్ వచ్చేసి మనకి ఇక్కడ 4 బ్లేడ్తో వచ్చిన బ్లెండర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మినిమం క్వాంటిటీస్ అంటే ఒక 100 గ్రామ్స్ లేదంటే అప్ టు 150 గ్రామ్స్ వరకు కూడా మనం ఈజీగా ఇందులో పౌడర్స్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మనం జనరల్గా ఇలాచీ పౌడర్, లేదంటే జీలకర్ర పొడి, లేదంటే మెంతులు అట్లాంటివి చిన్న క్వాంటిటీస్లో గ్రైండ్ చేస్తుంటాం కదా. సో దానికోసం ఒక చిన్న సైజు బ్లెండర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. నాకు ఇది చూడగానే బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నానండి. సో మీరు బ్లెండర్ ఇదంతా చూడొచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. ఇది మనం పోర్టబుల్ అండి. మనం ఒకవేళ ఎక్కడికైనా పిక్నిక్స్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా జర్నీస్లో ఉన్నా కూడా యూజ్ చేసుకునేలాగా ఉందన్నమాట. లోపల వైపు స్టీల్ క్వాలిటీ అవనివ్వండి, బ్లేడ్స్ క్వాలిటీ అవనివ్వండి, చాలా బాగుందండి. మనకి ఇది వచ్చేసి ప్లగ్ చేసుకొని అప్పటికప్పుడు మిక్సీ చేసుకోవడం అనమాట. ఫర్ సపోజ్ ఇందులో మనం ఇలాచీస్ తీసుకున్నాం అనుకోండి, ఇలాచీ పౌడర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇందులో ఇలాచీస్ వేసేసుకొని ఇది లిడ్ అనమాట. లిడ్తో క్లోజ్ చేయాలి. సో మనం ఇది ప్లగ్గింగ్ చేసేసి దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే లోపల మనకి బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటేట్ అయ్యి బ్లెండింగ్ అనేది అవుతుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ చిన్న క్వాంటిటీస్ మిక్సీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందన్నమాట. ఈ పోర్టబుల్ మినీ గ్రైండర్ ప్రైస్ వచ్చేసి 367 రూపీస్ పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే మనం హాట్ వాటర్ కానివ్వండి, కూల్ వాటర్ కానివ్వండి, లేదు అంటే టీ, కాఫీస్ అలా మనం జర్నీస్లో తీసుకెళ్ళాలి అనుకోండి, చిన్న సైజులో ఒకటి కావాలని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. ఏసీ మినీ ఫ్లాస్క్ లాగా అనమాట. 527 ml అండి. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 1/2 లీటర్ పడుతుంది. మనకి జర్నీస్లో కాఫీ, టీ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్లాస్క్ యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇది క్యారీ చేయడానికి కూడా హ్యాండిల్ అనేది బాగా ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఫ్లాస్క్ అండి. బాటిల్ ఆర్ ఫ్లాస్క్ ఎనీథింగ్ కంప్లీట్గా ఇన్సులేటెడ్ అనమాట. సో చిన్న సైజ్ ఫ్లాస్క్ కావాలంటే ఇది బాగుంటుందండి. స్టైలిష్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉందండి. స్టీల్ క్వాలిటీ వచ్చేసి స్ట్రాంగ్ స్టీల్ ఉంది. క్వాలిటీ వైజ్ కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. క్యాప్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫ్లాస్క్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ బటన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి లిడ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో మనం ఇలా టీ ఆర్ కాఫీ సర్వ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో 1/2 లీటర్ పడుతుంది కాబట్టి మనకి జర్నీస్లో చాలా బాగుంటుందండి. సో ఇలా మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూడాలి ఎన్ని అవర్స్ వరకు హీట్ ఉంటుంది అంటే మనం పెట్టిన హాట్ కాఫీ అవ్వనివ్వండి లేదంటే టీ అవ్వనివ్వండి ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది అనేది ఒకసారి అయితే చెక్ చేయాలి. బట్ కంప్లీట్ ఫ్లాస్క్ మోడల్ అయితే నాకు బాగా నచ్చిందండి. పర్టికులర్గా ఈ హ్యాండిల్ అయితే బాగా నచ్చిందనమాట. చాలా బాగుంది, క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ ప్రైస్ వచ్చేసి 335 రూపీస్ పడిందండి. సో 335 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అంటే అసలు నేను నమ్మలేకపోయాను అనమాట. మామూలుగా ఫ్లాస్క్లు ఏవైనా సరే మినిమం 800-1000 ఎబోనే ఉంటాయి. 1/2 లీటర్ అంటే అట్లీస్ట్ మనకి 600-700 కంటే ఎక్కువే ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్ అండి. 335 రూపీస్ అంటే చాలా తక్కువ పడినట్టు. సో క్వాలిటీ అంటే మనం ఆ వెబ్సైట్లో చూసిన ప్రైజెస్కి క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ సూపర్ క్వాలిటీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి. నేను ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క కలెక్షన్ నాకు బాగా నచ్చిందనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ కలెక్షన్ అండి. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్ అండి. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ అనమాట. సో క్వాలిటీ స్టీల్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్గా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది. క్యాప్ వచ్చేసి ఇలా మనం ఓపెన్ చేసుకుంటే ఏంటంటే తాగడానికి వాటర్ ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే మనం డైరెక్ట్గా బాటిల్ అంతా ఇలా పట్టుకొని తాగాలి అంటే మీద పడిపోతూ ఉంటాయి కదా, స్పెషల్గా కిడ్స్కి అయితే ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటే ప్రొవిజన్ వాటర్ తాగడానికి చిన్నపిల్లలకైనా మనకైనా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి లిడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో క్యాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి క్యాప్ అనమాట. ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ లోపల సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో లీక్ ప్రూఫ్ లిడ్ అనమాట. అండ్ కంప్లీట్గా వాటర్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. స్టీల్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వాటర్ బాటిల్ది. అండ్ వాటర్ బాటిల్స్ మనము మామూలుగా లావుగా ఉంటే పట్టుకోవడం కష్టం కదా. ఇది మనం పర్టికులర్గా మన బాటిల్ని ఎక్కడైతే పట్టుకోవడానికి హోల్డ్ చేస్తామో ఆ ప్లేస్లో ఏంటంటే ఇలా సన్నగా ఇచ్చారనమాట. సో మనం హోల్డ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్ అండి. 1 లీటర్ కెపాసిటీ అనమాట. అండ్ ఈ స్టీల్ వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 131 రూపీస్ అండి. సో చాలా తక్కువ ప్రైస్ అనమాట. 131 రూపీస్, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. స్టీల్ క్వాలిటీ అవనివ్వండి, లిడ్ క్వాలిటీ అవనివ్వండి, క్యాప్ది మనకి కంప్లీట్గా లీక్ ప్రూఫ్ అనమాట. సో వాటర్ కూడా ఎక్కడ మనకి లీక్ అవుతాయనే ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్టోరేజ్ బాక్స్ అయితే ఆర్డర్ చేశానండి. కొంచెం పెద్ద సైజ్ అనమాట. 2500 ml కెపాసిటీ అనమాట. సరే ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 2500 ml కెపాసిటీ స్టోరేజ్ బాక్స్ అండి. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అనమాట. సో మనం ఇందులో ఏం స్టోర్ చేసామనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో రెక్టాంగులర్ షేప్లో ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ బాక్స్ ఏంటంటే నేను బిస్కెట్ ప్యాకెట్స్ అట్లాంటి స్టోర్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో కొన్ని ప్యాకెట్స్ మనము ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సగం తీసి ఎక్కడ పెట్టాలి అనుకుంటాం కదా. సో అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే ఎయిర్ టైట్ ఉంటుంది కాబట్టి సో పాడవకుండా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. రెక్టాంగులర్ షేప్లో చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు బయట నుంచే తెలిసిపోతుంది అనమాట లోపల వైపు మనం ఏం స్టోర్ చేసామని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి లిడ్ అండి. మనకి ఎయిర్ టైట్ లిడ్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. దీన్ని మనం ఇలా పెట్టేసి 4 సైడ్స్ నుండి ప్రెస్ చేస్తే మనకి లిడ్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇలా క్లోజ్ చేయాలి అంతే. సో ఇది వచ్చేసి 2500 ml కెపాసిటీ స్టోరేజ్ బాక్స్ అండి. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది, అంటే ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో మనం ఏమైనా సరే ప్యాకెడ్ ఫుడ్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కొంచెం క్వాంటిటీ మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలాంటివన్నీ బయట ఊరికే క్లిప్స్ పెట్టి పెట్టకుండా బిస్కెట్ ప్యాకెట్స్ అట్లాంటివి అయితే స్టోర్ చేసి పెట్టుకోవడం బాగుంటుంది. లేదు అంటే డ్రై ఫ్రూట్స్కి కూడా ఇది జార్ బాగుంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్కి అంటే పిస్తా, బాదం, క్యాషూస్ అట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎయిర్ టైట్ స్టోరేజ్ కంటైనర్ ప్రైస్ వచ్చేసి 171 రూపీస్ పడిందండి. సో స్టోరేజ్ కంటైనర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయండి. మీకు చెక్ చేస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేయండి.
నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీటితో పాటు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఎవరికైనా నీడ్ ఉంది అనుకున్న వాళ్ళు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ సాల్ట్ డిస్పెన్సర్ అయితే తీసుకున్నానండి, చిన్న సైజ్ అనమాట. సో రెగ్యులర్గా మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి గ్లాస్ కంటైనర్ అండి. సో మనకి సాల్ట్ వేసి పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన బాగుంటుంది అనమాట. క్వాలిటీ కూడా బాగుందండి, గ్లాస్ క్వాలిటీ వచ్చేసి. సో కంప్లీట్గా గ్లాస్ వచ్చేసి ఇలా ఉంటుంది కంటైనర్ అండ్ దీని షేప్ కూడా డిఫరెంట్గా వచ్చిందనమాట, బాగుంది. అండ్ దీని క్యాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. యాక్చువల్గా దీన్ని మనకి ఫ్రంట్ సైడ్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి సాల్ట్ డిస్పెన్సర్ అనమాట. బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ దీని మోడల్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకటి పీచ్ కలర్, ఒకటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. అండ్ సో మనం ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకోవాలి డైనింగ్ టేబుల్ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు అంటే స్ప్రింకిల్ చేసుకోవడానికి మనం ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఇలా స్ప్రింకిల్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ గ్లాస్ సాల్ట్ డిస్పెన్సర్ ప్రైస్ వచ్చేసి 61 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్టీల్ నైఫ్ అయితే ఆర్డర్ చేశానండి. మంచి క్వాలిటీ ఉందనమాట, స్ట్రాంగ్ స్టీల్ ఉంది అండ్ కంప్లీట్గా స్టీల్ అనమాట. జనరల్గా నైఫ్స్ మనకి హ్యాండిల్ ఏంటంటే కొంచెం ఫైబర్తో అలా వస్తాయి కదా, ఇదేంటంటే కంప్లీట్గా స్టీల్ నైఫ్ అనమాట. సో మనం డిష్ వాషర్లో వేసినప్పుడు కూడా బాగుంటుంది. అంటే ప్లాస్టిక్ ఉంటే ఏమవుతుందంటే డిష్ వాషర్లో వేసినప్పుడు క్వాలిటీ తక్కువ ఉందనుకోండి ప్లాస్టిక్ది, అది విరిగిపోవడము లేదంటే ఫేడ్ అయిపోవడం అలా ఉంటుందన్నమాట. అదే మనకి కంప్లీట్గా ఇది నైఫ్ మొత్తం స్టీల్లో ఉందనుకోండి, డిష్ వాషర్లో వేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదన్నమాట. సో బాగుంది, క్వాలిటీ అయితే మనకి షార్ప్గా ఉందన్నమాట నైఫ్ కూడా అండ్ హ్యాండిల్ కూడా బాగుంది. ఈ నైఫ్ని ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకునేలాగా కూడా ఇలా ఇచ్చారనమాట ప్రొవిజన్. సో ఇది వచ్చేసి స్టీల్ నైఫ్. ఈ స్టీల్ నైఫ్ ప్రైస్ వచ్చేసి 55 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నైఫ్స్ షార్పెన్ చేయడానికి ఉంటుంది కదండి, సో అది కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మన దగ్గర నైఫ్స్ ఉంటాయి కదండి, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే బ్లంట్ అయిపోతూ ఉంటాయి కదా, సో వాటిని షార్పెన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలామంది దగ్గర ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం రీసెంట్గా ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ఉంటే బెస్ట్ కదా ఎప్పుడు అని చెప్పేసి ఊరికే కొత్త నైఫ్స్ కొనకుండా షార్పెన్ చేసేది మన దగ్గర ఉంటే ఏంటంటే మనకి నైఫ్స్ మళ్ళీ వాటిని రిపీటెడ్గా యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట, పడేయకుండా. సో ఇది వచ్చేసి నైఫ్ షార్పనర్ అనమాట. ఈ నైఫ్ షార్పనర్ ప్రైస్ వచ్చేసి 55 రూపీస్ పడిందండి. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. ఇదేంటంటే చిన్న సైజు, ఇందులో మనకి ఏంటంటే కలర్స్ ఉంటాయన్నమాట. నాకైతే క్రీమ్ కలర్ వచ్చింది. ఇది బయటి వైపు అంతా మనకి ప్లాస్టిక్ ఉంటుందండి ఇలా, బట్ లోపలంతా గ్లాస్ బాటిల్ అనమాట. ఇది జస్ట్ మనకి 300 ml కెపాసిటీ అలా ఉంటుంది. చిన్న సైజ్ వాటర్ బాటిల్స్ అనమాట. నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న సైజ్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి అనుకుంటే ఇలాంటి బాటిల్స్ బాగుంటాయి అనమాట. లోపలంతా గ్లాస్ ఉంటుందండి, బయట మట్టుకే మనకి ఇలా ప్లాస్టిక్ అనేది, అంటే డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలా బయట వైపు ప్లాస్టిక్ ఉండి వైట్ కలర్, క్రీమ్ కలర్, తర్వాత బ్లూ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఆర్డర్ చేసింది అయితే క్రీమ్ కలర్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ ఇది వచ్చేసి లిడ్ అనమాట. అండ్ మనం హ్యాండిల్ హోల్డ్ చేసే విధంగా ఇలా ఉందన్నమాట. సో ఈ చిన్న సైజ్ వాటర్ బాటిల్ క్వాలిటీ అయితే బాగుందండి. గ్లాస్ బాటిల్ చూడ్డానికి మనకి ప్లాస్టిక్ బాటిల్ లాగా కనిపిస్తుంది, బట్ మనకి లోపల వచ్చేసి గ్లాస్ బాటిల్ అనమాట. సో మనం జనరల్గా గ్లాస్ ఏంటంటే తొందరగా స్లిప్ అయి పడిపోయినా పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదండి. సో అలా కాకుండా బయట వైపు ప్లాస్టిక్ ఉంటే ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. అండ్ క్వాలిటీ బాగుంది. ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న వాటర్ బాటిల్ వేసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది బాగుంటుందన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 48 రూపీస్ పడిందండి. చూసారు కదండి, డియోడాప్ నుండి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కలెక్షన్ అంతా. నాకైతే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను అంతకుముందు యూజ్ చేసిన వెబ్సైట్లో కంపేర్ చేస్తే కూడా ఈ వెబ్సైట్లో ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి. దీనికి మనకి డియోడాప్కి ఏంటంటే వెబ్సైట్ ఉందండి, మనకి యాప్ కూడా ఉందన్నమాట. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అయినా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు, లేదు అంటే వెబ్సైట్ని యూజ్ చేసి అయినా సరే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.